వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. అందులో భాగంగా శనివారం ఇడుపులపాయకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు. కడపలో ఘనస్వాగతం పలికేందుకు షర్మిల అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, జిల్లా నేతలు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత కడప నుండి ఇడుపులపాయకు ర్యాలీగా వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. తదనంతరం తండ్రి ఆశీస్సులు తీసుకొని సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్న తరుణంలో అందరికీ ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు రాత్రి ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు. తిరిగి ఆదివారం ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు. విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉదయం 11 గంటలకు ఏపీసీసీ చీఫ్గా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తరువాత మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి కూడా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర పేరుతో సుదీర్ఘ దూరం ప్రయాణించారు షర్మిల. అయితే కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్కు మద్దతుగా నిలిచి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మద్దతిచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని భావించింది. ఇందులో భాగంగానే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాలని ఆదేశించింది. అయితే గత 2 రోజుల క్రితమే కుమారుడు నిశ్చితార్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా బాధ్యతలు చేపట్టాలని భావించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తారా, ప్రస్తుతం ఆమె ముందు ఉన్న సవాళ్లను అధిగమిస్తారా అన్న ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది. దీనిపై శనివారం ఏర్పాటు చేయనున్న సమావేశంలో ఏమైనా స్పష్టత ఇస్తారా అనేది వేచి చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.